సీఎం విజయ్ గెలుపు పైన పవన్ సెటర్లు వేశారు. తమిళనాడు రాజకీయాలు చాలా సుఖంగా జరిగాయన్నారు పవన్ కళ్యాణ్. నాకు అసూయ కలిగేంత సుఖంగా జరిగాయంటున్నారు. కట్అవుట్లు పెట్టుకుంటే గెలిచేశారు. చక్కగా సీఎంలు కూడా అయిపోయారు. నేను 15 ఏళ్లుగా రోడ్డుపై దేకుతున్నా పట్టించుకోలే. నవ్వుతూనే విజయ్ పై పవన్ ఈ రకమైనటువంటి పంచులు పేల్చారు. ఇక పవన్ బయటికి నవ్వినా లోపల మాత్రం బాధ ఉందనే చర్చ కూడా జరుగుతోంది. పార్టీ పెట్టినటువంటి 2 నెలలలోపే విజయ్ సీఎం అయితే విజయ్ సీఎం అయినప్పటి నుంచి కూడా పవన్ పై ట్రోలింగ్ జరుగుతోంది. నన్ను విజయ్ని కంపేర్ చేయొద్దంటూ ఆ మధ్య పవన్ కళ్యాణ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా విజయ్ ప్రస్తావన తానే తీసుకొచ్చారు. ఇక ప్రస్తుతానికి పవన్ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఫ్లెక్సీలు పెడితే గెలిచారని చెప్పి విజయ్ పైన పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. ఫ్లెక్సీలు పెడితే గెలిచారంటూ విజయ్ గెలుపు పైన పవన్ కళ్యాణ్ మాట్లాడుకొచ్చారు. సో పబ్లిక్ విశ్వసించారు. ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టినామా, రోడ్డుపై కూర్చున్నామా, చెట్ల కింద కూర్చొని సామాన్యులాగా జీవించినామా, పాదయాత్రలు చేసినామా అనేది పాయింట్ కాకుండా తమిళనాడు ప్రజలు వాళ్ళు ఒక లీడర్ని ఒక ఫుల్ టైం ద్రవిడ పార్టీలుగా గుర్తింపు పొందిన పార్టీలను పక్కన పెట్టి మీరు అంటున్నట్టుగా ఫ్లెక్సీలు పెట్టిన నాయకుడిని ఎంచుకున్నారంటే పబ్లిక్ విశ్వసించారు అంతే. మీరు 15 ఏళ్ళు పట్టింది పబ్లిక్ దగ్గర నుంచి నమ్మకం రాబట్టుకోవడానికి. సో యాజ్ పవన్ కళ్యాణ్ సెడ్ 15 సంవత్సరాలు పట్టిన పబ్లిక్ నుంచి ఇదే స్థాయిలో బీయింగ్ అన్ యాక్టర్గా ఆర్ సక్సెస్ఫుల్. చాలా ఎవరికి లేనటువంటి ఫ్యాన్స్ మీకు ఉంటారు. చాలా కట్టర్ ఫ్యాన్స్ ఉంటారు, మాస్ ఫ్యాన్స్ ఉంటారు. కానీ పబ్లిక్ విశ్వసనీయతని గెలుచుకోవడంలో విజయ్ చాలా తక్కువ టైంలో 2 ఇయర్స్లోనే అక్కడ ద్రవిడ పాట, అక్కడ రాజకీయ సందర్భాలు వేలు, ఇక్కడ రాజకీయ సందర్భాలు వేలు అని చెప్పి చాలామంది పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడుకొచ్చినట్టు చూశాను నేను. తమిళనాడు రాజకీయాలు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు. ఈ రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏపీలో పాలిటిక్స్ సిచ్యువేషన్ వేరు, తమిళనాడులో పాలిటిక్స్ సిచ్యువేషన్ వేరు. యాజ్ లైక్ అక్కడున్న పొలిటికల్ సిచ్యువేషన్లో పబ్లిక్ విజయం విశ్వసించారు. మీకు ఏపీ ప్రజల మన్ననలను, వాళ్ళ నమ్మకాన్ని పొందడానికి 15 ఏళ్ళు పట్టింది. ఒకసారి విజయ్ పైన పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుకొచ్చారో చూద్దాం. జనసేనకి నేను చాలాసార్లు చెప్తాను, నాకు ఎంత కష్టం ఉంటుందంటే నిజంగా ఒకసారి నేను మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నాను ఈ మధ్యన. వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు. నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. నేను 10 కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. అలాగే కటౌట్లు హలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది. అలాగే చక్కగా సీఎంలు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ సరదా తెలుసులే, తెలియదు. జనసేనకి నేను చాలాసార్లు చెప్తాను, నాకు ఎంత కష్టం ఉంటుందంటే నిజంగా ఒకసారి నేను మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నాను ఈ మధ్యన. వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు. నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. నేను 10 కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. అలాగే కటౌట్లు హలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది. అలాగే చక్కగా సీఎంలు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ సరదా తెలుసులే. ఇది పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాట. తమిళనాడు రాజకీయాలు చూడండి, చక్కగా అసూయ కలుగుతోంది అని మాట్లాడుతూ నవ్వుతూనే ఇంకో వైపు నుంచి కట్అవుట్లు పెట్టుకొని చక్కగా హలోగ్రాములు చేస్తూ గెలిచిపోయారు వాళ్ళు. చాలా అసూయ కలుగుతోంది, సుఖంగా గెలిచారని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. పాలిటిక్స్ ఈజ్ నాట్ సో ఈజీ. బహుశా మీకు ఆల్రెడీ ఫుల్ అర్థమైపోయి ఉంటుందంటే పాలిటిక్స్ అనేది రావడము, పాలిటిక్స్లో నెగ్గడం అనేది అంత ఈజీ ఏం కాదు. సో విజయ్ అఫ్కోర్స్ కట్అవుట్లు పెట్టుకోవచ్చు, ఆయన ఒక పార్టీ పెట్టినట్టు చాలా అనతి కాలంలోనే హాలోగ్రామ్ ద్వారా ఆయన గెలవచ్చు. బట్ పవన్ కళ్యాణ్ సెటైర్స్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్ చేయండి. ఇక్కడ నాకు వచ్చిన పోల్ ఏంటంటే మీరు డిసైడ్ చేయండి ఇద్దరిలో ఎవరు గ్రేట్ అని. అంటే 80%, 80% మంది విజయ్ గ్రేట్ అంటున్నారు. 80% మంది యాజ్ ఆఫ్ నో. ఇంకా మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ కూడా చదువుతాను నేను. ఇద్దరిలో ఎవరు గ్రేట్, విజయ్ లేదా పవన్? ఇది నేను కంపేర్ చేయడం లేదు, వాళ్ళు మాట్లాడారు కాబట్టి
2 ఏళ్లలో గెలిచినటువంటి సీఎంగా విజయ్ ఉంటే 15 ఏళ్ల పాటుగా దేకిన పట్టించుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన అన్నారు కాబట్టి సో ఆయన మాటలే ఉదాహరణ తీసుకుంటే మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. సో పబ్లిక్ విశ్వసనీయతని చొరగొనడానికి విజయ్కి పట్టిన సమయం 2 ఏళ్ళు అయితే పవన్కి పట్టిన సమయం 15 ఏళ్ళు. సో మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ కూడా సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో పవన్ కళ్యాణ్ గతంలో ఇదే విషయాలపైన మాట్లాడితే ఆగ్రహానికి గురయ్యారు. ఆయన కంపేర్ చేయకండి అంటూ మాట్లాడుకొచ్చారు. మళ్ళీ ఆయనే కంపేర్ చేస్తున్నారు. 2 ఏళ్లలో కట్అవుట్లు పెట్టి, హాలోగ్రామ్లు పెట్టి, ఫ్లెక్సీలు పెట్టి సీఎం అయ్యారని చెప్పి డైరెక్ట్గా విజయ్ పేరు తీయకపోయినా విజయ్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ కామెంట్స్ ఎలా చూడాలి? ఆయన పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఏకంగా విజయ్ని అవహేళన చేస్తున్నాడా అనే రకం కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతోంది. సో వాట్ ఈస్ యువర్ అప్డేట్ ఆన్ దిస్? చాలా విషయాల మీద మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో కొంత ఫ్రస్ట్రేషన్ లో కనపడుతున్నట్టు అనిపించింది పవన్ కళ్యాణ్. అంటే విజయ్ సంగతి ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు సంగతి మాట్లాడాలనుకుంటే అది అయిపోయిన సబ్జెక్ట్ కూడా ఆయన ఇంకో మళ్ళీ ఆ విషయం మీద మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు ఏకంగా విజయ్ విషయాన్ని ప్రస్తావనకి తీసుకుని వచ్చారు. విజయ్ వ్యవహారంలో 2 ఏళ్లకే తమిళనాడు రాజకీయాలు చూస్తే నాకు నిజంగానే అసూయ కలిగించేంత ప్రశాంతంగా తమిళనాడు రాజకీయాలు జరిగిపోయాయి. 2 కట్అవుట్లు, 2 హాలోగ్రామ్స్ తో ఏకంగా ముఖ్యమంత్రులు అయిపోయారా. 15 సంవత్సరాలుగా నేను ఏపీలో రోడ్ల మీద తిరిగినా కనీసం నా పరిస్థితి కాలేదు. నాకు నిజంగానే అది అసూయ కలుగుతోంది. అంటే బేసిక్ గా ఇక్కడ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఒక్క లైన్ ఆఫ్ సెక్టర్ లో తాను ఒక ప్రొజెక్షన్ చేసుకొని ఉంటే విజయ్ లాగే అక్కడున్న 2 పార్టీలకి ఇదే ఒక ఎగ్జాంపుల్. 2 పార్టీలు అక్కడ ప్రధానమైన పార్టీలు, కొన్ని సంవత్సరాలుగా తమిళనాడు రాజకీయాల్లో మెలకుకున్న పార్టీలు, ఏలిన పార్టీలు. ఆ 2 కాదని ప్రత్యామ్నాయంగా ఆయన తెర మీదకి వచ్చాడు. తను 2 కాదనే నేను ఎలక్షన్కి పోతున్నాను అని చెప్పి ధైర్యంగా వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ ఆ విషయంలోనే ఎక్కడో ఫెయిల్యూర్ అయ్యాడు. ధైర్యంగా ముందుకి పోలేకపోవడం, అందులో ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క నిర్ణయాన్ని తీసుకోవడం, టెన్స్ కావడం వల్ల కొంత ఆయనకి ఆ ఇబ్బంది జరిగిందనేది విశ్లేషకులు చాలా మందికి చెప్తుంటారు. ఇప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఏం చెప్తారు, నువ్వు ఇండివిజువల్ గా పోక మమ్మల్ని ముంచేసావు, లేదంటే ఎప్పుడో అయిపోయి విజయ్ చూడు ఒక ఎగ్జాంపుల్ అని వాళ్ళు చాలా గట్టిగా చెప్తుంటారు విజయ్ గురించి కూడా. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఏకంగా విజయ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కొంత ఇష్యూస్ నడుస్తుంటాయి. బట్ ఈ వ్యవహారంలో మాత్రం విజయ్ ఎంతో కొంత సటైరికల్ గా మాట్లాడినా కొంత ఆయన మనసులో బాధ ఉంది అనేది